మాట్లాడేందుకు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. తురగ శ్రీరామ్ గారు ప్రముఖ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మశ్రీ సన్నిధరాజు విజయ్ కుమార్ శర్మ గారు హిందూ ధార్మిక పీఠ వ్యవస్థాపక అధ్యక్షులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కవినూతల శ్రీధర్ గారు బీహెచ్పీ ప్రతినిధి మరికాసేపట్లో మనకు ఫోన్ ఇన్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం మధుసూదన్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. మధుసూదన్ గారు, ఏంటి మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో దర్శన్ వ్యవహారం ఇప్పుడు కాక రాజేస్తున్న పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి, ఏం మాట్లాడారు? అంటే ఒక చిన్న సూచన కూడా చేస్తున్నాం ఐ న్యూస్ వేదికగా, ఇటువంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడకుండా హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం, తిరుమల పవిత్రత గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి మీరు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఈ అంశం గురించే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా మధుసూదన్ గారు, ప్లీజ్ కంటిన్యూ. హలో. యా మధుసూదన్ గారు మాట్లాడండి. వంశీ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఐటీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి శుభ సాయంత్రం. సార్, భారతదేశం అనేటువంటిది అనేక మతాలు, అనేక కులాలతో మిళితమైనటువంటి ఒక దేశం. ఒక విభిన్నమైనటువంటి ఈ దేశంలో అందరం కూడా సర్వమతాలు సౌభ్రాతృత్వంతో సర్వమతాలు కూడా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి. ఎవరైనా కానీ మన మతాన్ని మనం పూజించాలి, ఆచరించాలి, గౌరవించాలి, ఆరాధించాలి. అదేవిధంగా పరమతాన్ని మనం గౌరవించాలి. మన మతాన్ని ఆచరించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఇది నీతి. మనం మన మతాన్ని మనమే నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది సార్. ఇప్పుడు మీరు రాజకీయాలు మాట్లాడొద్దు అంటున్నారు, ఎందుకంటే ఆడ ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ బాధ్యతనంతా చూసే వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులే. ఒక విషయం నేను మీకు ఇక్కడ ఒక సూచన కూడా చేయబోతున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు పార్టీల నుంచే రాష్ట్రపతులు ఎన్నుకుంటారు, గవర్నర్లు ఎన్నుకుంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. ఆ పదవికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఆ మాట మాట్లాడాను సార్. ఇప్పుడు రాష్ట్రపతులు, గవర్నర్లు డిఫరెంట్ రాజకీయాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ప్రమాణం చేస్తాం. టీటీడీ బోర్డుకి సంబంధించి కూడా ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణం సార్ ఇక్కడ ఎన్నుకునేటువంటి వ్యక్తి హైందవుడే అయి ఉండాలి సార్. ఇక్కడ ప్రమాణ స్వీకారానికి దానికి అసలు తావే లేదు. ప్రమాణ స్వీకారానికి తావే లేదు. ఎన్నుకోబడ్డ వ్యక్తి జన్మతః హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి, హిందూ ధర్మంలో పుట్టి పెరిగి ఊరి నాని చనిపోయేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇక్కడ నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ప్రమాణం చేసే పని అయితే క్రైస్తవున్నో లేకుంటే ఒక ముస్లింలో తీసుకొచ్చి నేను హిందూ ధర్మాన్ని కాపాడుతాను, నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని కాపాడుతాను. కాబట్టి ఒకటి చెప్తున్నాను సార్, ఫస్ట్ యథా రాజా తదా ప్రజా అన్నారు సార్. ఈ టైంలో మీరు ఒక చిన్న వీడియో కూడా వినాల్సి వస్తుంది మీరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి మధుసూదన్ గారు, ప్లీజ్ చెప్పండి. మనం చాలా మంది గెస్ట్లతో మాట్లాడాలి. ప్లీజ్ మీరు చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెద్దలందరూ కూడా ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు 747, 746 అనేటువంటి 2 జీవోలను వైఎస్ రాజశేఖర్ తీసుకొస్తే ఒక క్రిస్టియన్ మీటింగ్కి వెళ్ళి నేను ఆ జీవోలు రద్దు చేస్తాను అన్నట్టు. అసలు ఆ జీవోలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా 19 దేవాలయాల్లో అన్యమత ప్రచారం చేయకూడదనేటువంటి జీవో. ఈ జీవోని రద్దు చేస్తున్నారంటే ఏమని? అన్యమత ప్రచారానికి చంద్రబాబు నాయుడు ప్రచారం అనుమతిస్తున్నట్టే కదా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ యొక్క దర్శన్ అనేటువంటి వ్యక్తిని ఎవరు నియమించారు, ఎందుకు నియమించారు? మీకు టైం ఇస్తాను మధుసూదన్ గారు.